హాయ్ ఫ్రెండ్స్, కంప్లీట్‌గా ఈ వీడియోలో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న టాప్ బీఎస్సీ అగ్రికల్చర్‌కి సంబంధించి ఐకార్ కాలేజెస్ ఏమున్నాయి అండ్ వాటిలో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, టోటల్ సీట్స్ ఇంటేక్ ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అనేది అయితే కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కూడా జరిగింది. సో కోర్సు డ్యూరేషన్ ఏంటి, కాలేజెస్ ఎక్కడెక్కడ ఉంటాయి, వాటిలో ఎలిజిబిలిటీ ఏంటి, అండ్ మనకి బీఎస్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎంఎస్సీ చేస్తే కెరీర్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా కంప్లీట్ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉండేది, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సెస్ సంబంధించి సబ్జెక్ట్స్ ఏంటి, కాలేజెస్ ఏంటి, అన్ని వీడియోస్ అయితే కూడా ఒకటి ప్లేలిస్ట్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ అయితే చేయండి. ఆ కాలేజెస్ ఏంటి, ఆ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము. సో గైస్ చూసుకోవచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసేటప్పటికి ఏదైతే అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఏదైతే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండే మనకి కంప్లీట్ ఏదైతే అప్డేట్స్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, సర్టిఫికేట్స్ ఇష్యూ అనేది అయితే కంప్లీట్గా మనకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి అయితే వస్తాయి. ఏ విధంగా మనకి బీటెక్ వాళ్ళకి జేఎన్టీయూకే జేఎన్టీయూఏ ఎలా ఉందో అలా మన బీఎస్సీ వాళ్ళకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనమాట, ఫర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ రిలేటెడ్కి సంబంధించి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ టోటల్గా 6 అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, వాటిలో సీట్స్ ఏంటి, అండ్ వాటికి సంబంధించిన కాలేజ్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, ఇదైతే మనకి గుంటూరు డిస్టిక్లో అయితే ఉంది. ఇక్కడ టోటల్ సీట్స్ వచ్చేటప్పటికి 200 సీట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఆ కాలేజ్లో. అండ్ మనకి కాలేజెస్ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్కి సంబంధించిన వీడియో అయితే కూడా ఉంది. సో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ కాలేజ్ చూసుకున్నట్టయితే మనకి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ అనమాట, తిరుపతి. ఇక్కడైతే మనకి టోటల్గా 120 సీట్స్ అయితే ఇంటేక్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ కాలేజ్ నైరా, శ్రీకాకుళం డిస్టిక్. ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా 100 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫోర్త్ కాలేజ్ చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ కాలేజ్ మహానంది, నంద్యాల డిస్టిక్. ఇక్కడైతే మనకి టోటల్గా 72 సీట్స్ మాత్రమే అయితే ఇంటేక్ అయితే ఉన్నాయి. అండ్ ఫిఫ్త్ కాలేజ్ చూసుకున్నట్టయితే మనకి అగ్రికల్చర్ కాలేజ్ రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి. సో ఇక్కడ టోటల్గా 68 సీట్స్ అయితే ఇంటేక్ అయితే ఉంది. అండ్ సిక్స్త్ కాలేజ్ చూసుకున్నట్టయితే మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్, ఉదయగిరి. ఇదైతే మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ఉందన్నమాట, నెల్లూరు డిస్టిక్లో. ఇక్కడ టోటల్గా మనకి 172 సీట్స్ ఇంటేక్ అయితే ఉంది. సో సెవెంత్ కాలేజ్ చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ కాలేజ్ పులివెందుల, కడప. ఇక్కడ టోటల్గా మనకి 60 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా ఏదైతే ఫస్ట్ చెప్పిన 7 కాలేజెస్ అని అయితే కూడా మనకి కంప్లీట్గా ఇవి గవర్నమెంట్కి సంబంధించిన కాలేజెస్ అనమాట, గౌట్ కాలేజెస్ కింద మనకి 729 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ ఫీ స్ట్రక్చర్ అనేది అయితే మనకి 70,000 నుండి 1,10,000 వరకు కూడా మ్యాక్సిమం అయితే ఉంటుంది. సో 60,000, 35,000లో కూడా కొన్ని కాలేజెస్ వాటికి సంబంధించిన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ చూసుకొని వేరియేషన్ అయితే సో కోర్స్ టు కోర్స్ మనకి కాలేజ్ టు కాలేజెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఏమి ఉన్నాయి, ఈ ప్రైవేట్ కాలేజెస్ అయితే కూడా కంప్లీట్గా మనకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి అఫిలియేటెడ్ ఉన్న కాలేజెస్ మాత్రమే. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా ఐకార్ అగ్రిగేటెడ్ కాలేజెస్లో మాత్రమే అయితే జాయిన్ అవ్వండి. ఐదర్ అది ప్రైవేట్ కాలేజెస్ అయినా గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా ఐకార్ అగ్రిగేటెడ్ ఉంటాయి. మీరు ప్రైవేట్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, లేదంటే బీమ్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అవుతున్నట్టయితే సో ఆ యొక్క యూనివర్సిటీ ఐకార్ లిస్టెడ్లో ఉందో లేదా అనేది అయితే చూసుకొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఐకార్ అగ్రిగేటెడ్ బీఎస్సీ అగ్రికల్చర్ సర్టిఫికేట్కి వాల్యుయేషన్ అయితే ఉంటుంది. ఏ విధంగా మనకి జేఎన్టీయూకేకి మన బీటెక్ వాళ్ళకి ఏ విధంగా సర్టిఫికేషన్ ఎట్లానో సో మన బీఎస్సీ వాళ్ళకి కూడా ఐకార్ అగ్రిగేషన్ అనేది అయితే మ్యాండేటరీ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి అఫిలియేటెడ్ కాలేజెస్ ఆఫరింగ్ బీఎస్సీ అగ్రికల్చర్ హాన్స్ అని. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి శ్రీకాకుళం డిస్టిక్లో 60 ఇంటేక్ సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి కదిరి బాబురావు అగ్రికల్చర్ కాలేజ్, ఇదైతే మనకి ప్రకాశం డిస్టిక్లో ఉంది, కనిగిరి. 78 సీట్స్ అయితే ఉన్నాయి అక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్, సో మార్కాపూర్, ఇది కూడా ప్రకాశం డిస్టిక్లో ఉంది. ఇక్కడ కూడా మనకి 60 సీట్స్ అనేవి అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే
ఎస్బివిఆర్ అగ్రికల్చర్ కాలేజ్, ఇదైతే బద్వేల్ కడప డిస్టిక్లో ఉంది. ఇక్కడ కూడా మనకి 60 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి శ్రీ కృష్ణదేవరాయల కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఇదైతే అనంతపూర్ డిస్టిక్, ఇక్కడ కూడా మనకి 60 సీట్స్ అనేవి అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ తాడిపత్రి, సో ఇది కూడా మనకి అనంతపూర్ డిస్టిక్లో అయితే ఉంది. టోటల్గా 60 సీట్స్ అయితే ఉన్నాయి. ఏదైతే మనకి గౌట్ కాలేజెస్ కింద 7 కాలేజెస్ అయితే ఉన్నాయి. గౌట్ కింద 7 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఏదైతే అఫిలియేటెడ్ కింద 6 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా ప్రైవేట్ కాలేజెస్ కింద 378 ఇంటేక్ మాత్రమే అయితే ఉంది. సో టోటల్ సీట్స్ చూసుకున్నట్టయితే మనకి 378 ప్లస్ ఒక అయితే 792. సో అప్రాక్స్ మనకి 1200 సీట్స్ మాత్రమే బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించిన అయితే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మనకి ఫిల్అప్ అయితే చేయటం అయితే జరుగుతుంది. సో వీటిల్లో ఈ 1200 సీట్స్లో కూడా మనకి ఐకార్ ఎగ్జామ్ ద్వారా 15% సీట్స్ అని అయితే కూడా ఫిల్అప్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఎన్ఆర్ఐ కోటాలో 10% సీట్స్ అయితే ఉంటాయి. లేటరల్ ఎంట్రీ ద్వారా 20% సీట్స్ అయితే ఉంటాయి. ఏదైతే అగ్రిసెట్ డిప్లొమా చేసి వచ్చే క్యాండిడేట్స్ అగ్రిసెట్ ద్వారా ఫిల్అప్ చేయడానికి, ఇదైతే కూడా సీట్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. అంటే ఏదైతే ఉన్న 1400 సీట్స్ లేదంటే 1300 సీట్స్ ఏదైతే మనకి సీట్స్ ఉన్నాయో, సో వాటిలో ఫిలప్ చేసే క్రైటీరియా అన్నట్టు. సో ఇదైతే కూడా కంప్లీట్గా టాప్ అగ్రికల్చర్కి సంబంధించిన కాలేజెస్ సంబంధించి ఇన్ డీటెయిల్డ్ వీడియో అనమాట. సో యాజ్ అ బీఎస్సీ అగ్రికల్చర్ క్యాండిడేట్గా సో నేను కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి సో నేను ఇప్పుడు ఒక ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ కంపెనీలో అయితే నేనైతే వర్క్ చేస్తున్నాను. సో మనకి బేసిక్ శాలరీ వచ్చేటప్పటికి మినిమంగా 3 to 4.5 వరకు స్టార్టింగ్ ఫ్రెషర్గా అయితే ఆఫర్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏబిఎం చేస్తే మనకి కొద్దిగా బెటర్ ఆఫర్స్ అయితే స్టార్టింగ్ అయితే రావచ్చు. సో స్కోప్ అనేది అయితే బాగానే ఉంది. కాకపోతే అయితే మనకి ప్లేస్మెంట్స్ మీరు 4th ఇయర్లోనే ప్లేస్మెంట్ కానీ కొట్టినట్టయితే మనకి ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. సో ఇదైతే కూడా లేటెస్ట్ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీటీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్, టెక్ అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతున్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.